వృషభ రాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో చిక్కులు కూడా ఎదురవుతాయి. నిర్ణయాలను మళ్ళీ మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటా బయట కూడా బాధ్యతలు స్వీకరించక తప్పదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు. రాజకీయ వర్గాల వారికి నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా కొంత నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మిథున రాశి వారికి గందరగోళంగా ఉంటుంది. సన్నిధులతోటి కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈ రోజు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో చికాకులు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారి పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థులకు ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మిథున రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. చిరకాల ప్రతితులు కూడా స్నేహితులుగా మారుతారు. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నటువంటి గందరగోళం అది తొలగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది.